ఉత్తరాంధ్ర సెగలో మరో మణిహారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం భోగాపురం వేదిక జరిగినటువంటి ఈ నిర్మాణం మాత్రం ఈరోజు తొలి ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ముఖ చిత్రాలు మారేందుకు ఈ ఎయిర్పోర్ట్ ఏ విధంగా దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు చూస్తే కనుక శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండిశంకర్ చూస్తే కనుక ఉత్తరాంధ్ర వలసలకి కేర్ ఆఫ్, కానీ ఈరోజు ఉపాధి కేర్ ఆఫ్గా మారే పరిణామాలు ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దోహదపడుతుందంటే తప్పకుండా మన ఉత్తరాంధ్ర కళ నెరవేరింది. మనకు ఒక గర్వకారణం. ఎప్పటి నుండో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా అలాగా ఉండిపోయిన పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2016లో దీన్ని అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారి ద్వారా ఇది శాంక్షన్ చేయించి మనం ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం దీన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఇష్టం లేకుండా దీన్ని మొదలుపెట్టడం, తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 24లో రావడం, మళ్ళీ నెగ్లెక్ట్ చేయడమే కాకుండా బుద్ధి లేని వారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తారు అన్నట్టు ఒక మాట కూడా అన్నారు. ఆ మాటలో ఆంతర్యం ఏంటి? ఈరోజు శరవేగంగా ఇది పూర్తి చేసి ఆ మాటలకి మూతోటి జవాబు ఇచ్చినట్టుందా ఈరోజు వీళ్ళు ఫస్ట్ ల్యాండింగ్? మరి అంతే కదా, 100% బుద్ధి లేని వారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తారన్నప్పుడు మరి ఆయన కూడా 10% ఇందులో ప్రోగ్రెస్ చూపించాడు. మరి ఏ ఉద్దేశంతో అంటే ఏదో మాట వరుసకు మొదలుపెట్టి ఆపేద్దామన్న ఉద్దేశమో ఏంటో, అదృష్టవశాత్తు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనకు ఏర్పడడం, అందులోన మన ప్రాంతవాసి మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ గౌరవ కేంద్ర మంత్రి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింద్రాపు రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ ఈ పదవి బాధ్యతలు చేపట్టడం, ప్రతి నెల వచ్చి ఇక్కడ దగ్గరుండి పనులు పర్యవేక్షణ చేసి జిఎంఆర్ వాళ్ళతో వీలైనంత తొందరగా దీన్ని పనులు వేగవంతం చేసి సివిల్ ఇంజనీర్గా 20 నెలల్లో ఈరోజు ఇట్లాంటి ఒక నిర్మాణం ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది శాశ్వతంగా ఉండేటువంటి తొందరపాటు చర్యలో భాగమా, లేకపోతే పూర్తిగా మెలకులతో కూడుకున్నటువంటి నిర్మాణాలు చేపట్టడానికి ఒక సివిల్ మ్యాటర్ మీకు పూర్తిగా తెలుసు? ఇది జిఎంఆర్ ఎల్ఎన్టీకే సాధ్యం. జిఎంఆర్ కూడా దీన్ని ఒక ఆయన ప్రాంతంగా మల్లికార్జునరావు గారు కూడా ఒక ప్రత్యేకంగా ప్రెస్టేజ్కి తీసుకొని ఇండియాలోనే ఇంటర్నేషనల్ వైడ్గా అత్యుత్తమైనటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎల్ఎన్టీ. ఆ ఎల్ఎన్టీకి ఇది అప్పచెప్పడమే అంటే అందులోన వీళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ బాధ్యత అనేది. ఎల్ఎన్టీ వల్ల ఇది సాధ్యమైంది. డే అండ్ నైట్ ఇప్పుడే సివిల్ మినిస్టర్ గారు చెప్పారు, డే అండ్ నైట్ ఇక్కడ రాత్రి పగలు అనకుండా ఇది పరుగులు పట్టించారు. ఒక ఫ్లైట్ దిగిందంటే అన్నీ అయిపోయినట్టే. అన్ని సిగ్నల్స్ కానీ అన్ని రకాలుగా సేఫ్టీ ఆఫ్ వ్యూలో డీజీసీఏ వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ ఎటువంటి 1% కాదు, 0.01% బ్యాలెన్స్ ఉన్నా ఈరోజు ఫ్లైట్ ఇక్కడికి రాదు. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి, స్పెసిఫికేషన్స్ కానీ గైడ్ లైన్స్ కానీ. సో అవన్నీ కంప్లీట్ అయిపోయాయంటే ఎయిర్పోర్ట్ ఈ కప్పులేయడమే ఉంది. ఇదంతా జస్ట్ 4% ఆఫ్ వర్క్ ఉంది, 96% వర్క్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఈ 4% వర్క్ కూడా మే కల్లా కంప్లీట్ అయిపోయి జూన్లో పూర్తి స్థాయిలో ఫ్లైట్స్ ఏవైతే అక్కడ వైజాగ్ జరుగుతాయి అవన్నీ ఇక్కడ షిఫ్ట్ అవుతాయని ఇప్పుడే మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ దిశగా కంప్లీట్ చేస్తారు. శరవేగంగా పూర్తయినటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉపాధి కల్పన వేదిక అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. చూస్తే కనుక 2014 అప్పటి నావిగేషన్ మినిస్టర్ ప్రతిపాదన తర్వాత శంకుస్థాపన చేయడం, 20 నెలల్లో ఈ నిర్మాణాలు చేపట్టు ఉత్తరాంధ్రకి ఎటువంటి మణిహారంగా భావించింది? ఇది ఒక అద్భుతం. గత ప్రభుత్వంలో పూర్తిగా పడకేసిన ఈ ఈ ఎయిర్పోర్ట్ని 18 నెలల్లో గాడిలో పెట్టి 96% వర్క్ చేయించడం అనేది అది ఒక్క చంద్రబాబు నాయుడికి అలాగే మోడీకి మన రామ్మోహన్ నాయుడికి దక్కుంది అదృష్టం. ఎందుకంటే ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేశారు. ఈరోజు మళ్ళీ ఇదే ప్రాంతానికి ఉత్తరాంధ్రకి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఇక్కడ మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రావడం అనేది మన అదృష్టం, మన ప్రాంతం అదృష్టం అని భావిస్తున్నాను. ఈరోజు ఆ అదృష్టం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు టైం బౌండ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో 6 మాసాల ముందే నువ్వు ఓపెన్ చేయాలంటే రేపు జూన్కి ఇక్కడ నుంచి రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించడానికి కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. వెనుకబాటుతనం ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఈరోజు అన్ని విధాలుగా నిన్న
మరి గూగుల్ ఎక్కడో ఎక్కడో అమెరికాలో ఉండే గూగుల్ ఏమో కంట్రీలో ప్రపంచంలో ఎక్కడ పెట్టకుండా మళ్ళీ విశాఖపట్నం తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుందంటే అది మన అదృష్టంగా భావించాలి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి కంకణం కట్టుకుంది. అది పూర్తి చేసే వరకు విశ్రమించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చూస్తే కనుక వెనకబాటుతనం పేరు చెబితే గుర్తొచ్చే రెండు జిల్లాలు శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుండి ప్రార్థించిన ఎంపీలు ఒకరు అశోక్ గజపతి గారు అయితే ఈరోజు రామ్మోహన్, వీళ్ళిద్దరి సమక్షంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిందంటే ఇది చాలా అదృష్టంగా ఉత్తరాంధ్ర ప్రజలందరం కూడా గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఉత్తరాంధ్ర 2 జిల్లాల పేరు చెప్తేనే వెనకబడిన జిల్లాలు, నిరుద్యోగంకు దూరంగా ఉండే జిల్లాలని చాలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చెప్పుకునే దాఖలు మనం వినే ఉన్నాము. కానీ ఈరోజు నిరుద్యోగానికి పూర్తిగా హబ్బుగా, ఉద్యోగాలకి హబ్బుగా తయారయ్యే ఈ 2 జిల్లాలు నిజంగా అప్పుడు ఉన్నటువంటి గజపతి రాజు గారు తీసుకునే నిర్ణయం ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు మనకి విమానయాన శాఖ మంత్రిగా నియమించిన తర్వాత ఈరోజు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నిరుద్యోగ యువత లేరు. ఇక్కడ నిరుద్యోగం కాదు, ఇక్కడ ఉపాధి హబ్బు తయారైందని మనం చెప్పుకోవాలి. ఇదంతా కూడాను కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన ఎంబడే 18 నెలల్లోనే ఇక్కడ ఫ్లైట్ దిగిందంటే ఇది నిజంగా కళ లేకపోతే అద్భుతమా అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. చూస్తే కనుక నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టేప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడిని ప్రతి ఒక్కరు కూడా తోలనాడారు. ఈరోజు 2 దశాబ్దాల్లో హైదరాబాద్ ముఖచిత్రం మారింది. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో రానున్న దశాబ్ద కాలంలో మాత్రం శ్రీకాకుళం విజయనగరంకి దేశంగా కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కూడాను ఈరోజు వలసలు వచ్చే పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయంటే ఈరోజు గతంలో హైదరాబాదు ఎలాగైతే డెవలప్ అయిందో అప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసేటప్పుడు ఇది అవుతాదా అని చాలామందికి ఒక ప్రశ్నార్థకంగా ఉండేది. కానీ ఈరోజు ఐటెక్ సిటీ హబ్గా తయారైంది హైదరాబాద్. అది చేసిన ఘనత సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఈరోజు ఈ 2 జిల్లాల్లో కూడాను నిరుద్యోగంగా ఉన్నటువంటి వెనకబడిన జిల్లాల నుంచి ఈరోజు అభివృద్ధి చెందే జిల్లాలుగా ప్రతి ఒక్కరూ శ్రీకాకుళం జిల్లా, అలాగే విజయనగరం జిల్లా, అలాగే పక్కన ఉండే విశాఖపట్నం జిల్లాకి చూడడానికి, అలాగే ఇక్కడ ఉండి బ్రతకడానికి ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే ఆ ఘనత కూటమి ప్రభుత్వానికి, అది సీఎం చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. అది యంగ్ డైనామిక్ నారా లోకేష్ బాబుకి దక్కింది. అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. అయితే ఇవన్నీ ఇలా ఉంటే దాన్ని అభివృద్ధి కోణంలోకి తీసుకువచ్చి అందరినీ సమతుల్యంగా తీసుకువచ్చినటువంటి మన కేంద్ర మంత్రి గారు, మన అందరి బాంధవుడు మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి నిజంగా మేమందరం ఉత్తరాంధ్ర ప్రజలందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఘనత నిజంగా తండ్రికి మించిన కొడుకుగా పేరు పొందినటువంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. మరి అతనికి కూడా మా ఉత్తరాంధ్ర ప్రజలందరం కూడా మేమందరం అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కనుక కొద్దిసేపటి క్రితం అల్లూరి సీతారాం జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి కమర్షియల్ ఫ్లైట్ మాత్రం ల్యాండ్ అవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ ప్రక్రియ మాత్రం 96% పూర్తయినటువంటి ఈ విమానాశ్రయం నిర్మాణంలో తీసుకున్నటువంటి మెలకులు భవిష్యత్తులో మాత్రం అంతర్జాతీయ స్థాయిలో దీని ఖ్యాతిని ఆర్జించేందుకు దోహదపడడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరూ ఆనందం వ్యక్తం చేస్తారు. ఇటువంటి తరుణంలో భవిష్యత్తులో ఉపాధి కల్పనతో పాటు అభివృద్ధి కూడా ఏ మేరకు ఈ ఎయిర్పోర్ట్ దోహదపడుతుందనే విషయం అంతా వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.